మా లైఫ్లో చాలా మళ్ళీ తిరిగి పునర్జన్మించారు అన్నట్టుగా వాళ్ళంతా కూడా మాకు చెప్పడం జరిగింది. అది మాకందరికీ ఆ సేవలో నిమగ్నమైనందుకు మాకందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది. సో అంతమందికి కంటి చూపునిచ్చినటువంటి శంకర్ ఫౌండేషన్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్నది శంకర్ ఫౌండేషన్ హాస్పిటల్ డెమో అండి. ఇది ఏ ఆకారంలో ఉంటుందంటే మన కళ్ళు జోడు లెన్స్ ఉంటాయి చూడండి, ఆ లెన్స్ ఆకారంలో అయితే ఈ హాస్పిటల్ అయితే డిజైన్ చేశారు. ఇది ఎగ్జాక్ట్లీ ఎలా అయితే ఉందో మొత్తం మనం బయట డైరెక్టర్లు చూసినా సరే అలాగే ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా దూరం నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశారండి. ఇతను సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ రేవంత్ గారు, మన అమ్మ సేవ ఫౌండేషన్ సభ్యులు. మనకి ఈ మీటింగ్ 3 గంటల సమయం ఉంటుంది కాబట్టి అక్కడ లోన వెళ్ళి తినడానికి స్నాక్స్ కూడా వీళ్ళు అరేంజ్ చేశారు. బ్యాగ్స్తో ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు అందజేస్తున్నారు శంకర్ ఫౌండేషన్ టీమ్. థ్యాంక్ యూ శంకర్ ఫౌండేషన్ టీమ్. హాల్లోకి వెళ్ళగానే హాల్ మొత్తం అయితే ఫుల్ క్రౌడ్గా ఉంది, చాలా ఫుల్ అయిపోయింది. మేడం గారు అన్నయ్య గారు ఎదురైతే కూర్చున్నారు. మేమైతే వెనక కుర్చీలు అయితే ఎంచుకున్నాం, ఎందుకంటే మాకు అదే సేఫ్టీ అని. మేడం మెల్లకొన్ను సమస్య గురించి అయితే చాలా చక్కగా వివరించారు. ఆ హాస్పిటల్లో ఉన్న స్పెషలిస్టులు అందరూ కూడా వాళ్ళు చేసిన ఆపరేషన్స్ గురించి, క్రిటికల్ ఆపరేషన్స్ గురించి చూపించి ప్రత్యేకంగా ప్రతి ఒక్కటి కూడా వివరించడం అయితే జరిగింది. ఇప్పటి వరకు శంకర్ ఫౌండేషన్ హాస్పిటల్ నుంచి చేసిన ఆపరేషన్లు మొత్తం 26,61,447 ఆపరేషన్లు అయితే చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు 25,220 ఆపరేషన్స్ అయితే చేస్తున్నారు శంకర్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా. ఇకపోతే లంచ్ టైం బ్రేక్లో మనం అందరం ఇప్పుడే ఎందుకు తినడం, తర్వాత తిందామని అనేసి ఒకసారి మనం ఆపరేషన్కి పంపిస్తున్నావు కానీ అక్కడ ఎలా చూసుకుంటున్నారు ఒకసారి పేషెంట్లు కనుక్కుందామని శారదా మేడం గారు, సాయి కుమార్ అన్నయ్య గారు, తర్వాత మేము కూడా పేషెంట్ల దగ్గరికి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా పరామర్శించి ఎలా చూస్తున్నారు, ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా శారదా మేడం గారు వాళ్ళందరిని అయితే అడిగారు. అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు? గాజుబాక. ఓకే, ఆమెకి ఆపరేషన్. ఎప్పుడు అడ్మిట్ అయ్యారు? ఈరోజు ఇంకెలా వస్తున్నారనమాట. మీరు ఈరోజే వచ్చారా ఇక్కడికి? నిన్న వచ్చారా? ఏంటి మీ కంటికి సమస్య ఏంటి? ఆ కన్ను బానే ఉందా? ఎక్కడ చేయించుకున్నారు?